చెప్పండి జోగ్ గారు, ఏంటి మీ జబ్బు? నరాల వీక్నెస్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. నేను ఇంకోటి చెప్దాం అనుకున్నాను, నీకెందుకంత కంగారు? నువ్వు మార్చి చెప్తావని నేను అడ్వాన్స్ అయిపోయాను. చెప్పండి రుక్మిణి గారు, నా రోగానికి మీ ట్రీట్మెంట్ ఏందో? దీనికి మిలూకా శాస్త్రంలో ఎముకల్లో లొల్లి అని శాస్త్రీయ నామం ఉంది. ఈ జబ్బు చేసిన వాళ్ళు ఎక్కువసేపు ఏదీ చేయలేరు, కొన్ని అసలు ఎప్పటికీ చేయలేరు. అన్ని డీటెయిల్స్ అవసరం లేదు, ముందు ట్రీట్మెంట్ ఏదో చెప్పండి. దీనికి అదే వయాగుడు చెట్టు ఆకులతో బాగా మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా మంచి సమాచారం ఇచ్చిన రుక్కు గారు, మీ వల్ల మా ప్రేక్షకులకి ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి. ఏంటి తెలిసిపోయేది? అసలు వయాగురుడ చెట్టు పేరు ఎప్పుడు వినలేదు, ఇంకా ఆకులు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు నాకు నరాల వీక్నెస్ నన్నే బుక్ చేస్తారా? ఇప్పుడు చెప్పండి, ఆకులు ఎక్కడి నుంచి తేవాలి? మీకు ఇలాంటి అవసరం వస్తుందని కొన్ని శాంపిల్స్ తీసుకొచ్చాం. అమ్మ జో టెంకంపాడు, కాస్త ఆకులు అందుకోమ్మా. వీరితో ఏం చేసుకోవాలి? ఒకసారి లేచి నిలబడినైనా నీకే తెలుస్తుంది. నాకు నరాల వీక్నెస్ కదా, లేవడం కష్టం. మేం లేపుతాం కదా. నువ్వు లేపలేవు కదా. ప్రేక్షకులు జాగ్రత్తగా చూడండి. ఈ ఆకులతో రోగిని పైనుంచి కింద వరకు ఇలా ముట్టించాలి. ఇలా నువ్వేలేస్తావుగా? లేవనుగా. నువ్వేలేస్తావు. చూసారుగా ప్రేక్షకులు ఎలా లేచాడో? ఇప్పుడు చూడండి, డాన్స్ కూడా చేస్తాడు. ఏం రాశావు? తుడతనేస్తోంది. దురదగుండాకు రాశాను. బాగా తీరిందా? బాగా తీరింది. స్టడీ చూశారుగా ప్రేక్షకులు, రుక్మిణి జవాక్కులు గారు చేసిన ట్రీట్మెంట్ కి తుక్కు జోగినాథం గారు ఎలా స్పందించారో మీరు కూడా ఈ మొక్క కావాలంటే ఉత్తరాలు రాయండి. డబ్బా టీవీ, ప్లాట్ నంబర్ 420, పిచ్చివాడ కాంప్లెక్స్, నక్కల్స్ రోడ్, హైదరాబాదు. కట్ కట్ కట్. అయ్యే దిమాక్ లేదా? ఒకటే పట్టుకొచ్చినావు, మేడం కనిపించలేదా? మాది ఇంటి దగ్గర తాగి వచ్చిందిలే. ఇప్పుడు ఏమైందని మీది అలా మొహం మార్చుకొని ఉంది? మాది ఎప్పుడు అడిగినా మీది షాప్ లో ఉన్న బట్టలే చూపిస్తాయి, కొత్తది ఎప్పుడు చూపించాయి కదా. మేడం, మీకు కావాల్సింది నేను చూపిస్తాను, రండి మేడం. ఇక్కడ ఏమీ చూపిస్తావు, అన్ని పనికిరానివే ఉంటాయి. మీది అలా మాట్లాడితే ఎలా? అక్కడ చూడు, అందరూ షాపింగ్ చేయట్లేదా? అవును మేడం, అక్కడ చాలా మంది ఉన్నారు. మనం ఆ మూలకెళ్దాం, పదండి. అక్కడికి మాత్రం ఎందుకు, మాది బయటికి పోయి వేరే దగ్గర చూసుకుంటాయి. అలా అనకు, మాది ఒక స్పెషల్ ఐటమ్ మీది కోసం దాచి ఉంచింది. మీది ఫేవరెట్ కలర్ ఎలా ఉంది? బాగుంది. మాది వేసుకొని చూసి వస్తది. మాది చూడ్డానికి వెయిట్ చేస్తాది. భద్రం భద్రం, మీది టీ అవసరం లేదు, పట్టుకోపో. పర్లేదు సార్, మేడం డ్రెస్ వేసుకుంటుంటే మాది కూడా చూస్తాది. అదే
పర్లేదు అంటున్నా. ఇంకో 5 సెకండ్ల తర్వాత మీది మాకు కనిపిస్తే పళ్ళు రాలి చేతిలో పడతాయి. పో ఛాన్స్ ఇవ్వనుగా. పో. అరే పో. మాకు ఈ భద్రాన్ని చూస్తే ఏదో కొడుతుంది జీ. మాది కనపడినప్పుడల్లా అదోలా చూస్తుంది ఈ భద్రం. అందుకే మీది ఇలా కవర్ చేసుకోమనేది. ఇది బాగుంది కదా. ఎందుకే నీ ఫ్యాషన్ తో భయపెడతావు? దీనికేమైంది? చాలా బాగుంటేను. దానికంటే ఇది ఇంకా బాగుంటుంది. భద్రం, నువ్వు కూడా నాకు డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నావా? ఇదే ఉంది ఫ్రెండ్ అనే గాని. నీ టేస్ట్ నాకు తెలియదు కదా. భద్రంకి బాగా అర్థమై ఉంటుంది. మీకు కూడా కావాలా వైషు? నాది నేను చూసుకుంటా, నువ్వు మూసుకో. భద్రం, ఒకసారి నాకు చూపించు. హే, ఇది నిజంగానే చాలా బాగుంది. నువ్వు నా టేస్ట్ ఎలా తెలుసుకున్నా? ఇదేం కర్మ, ఇంకా చాలా చాలా చూపిస్తాను ముందు ముందు. ఆగవే, నేను ట్రయల్ చేసుకొని వస్తాను. ఇది పట్టుకో. నేను దాని గురించి వెయిటింగ్. అదే, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటావో చూడాలని నా కోరిక. బాగుంది. ఏయ్, నిజం చెప్పు, అది ఒక డ్రెస్సేనా? కర్టన్ క్లాత్ తీసుకొచ్చావు కదా? అవును, మా ఓనర్ గారి ట్రెడిషనల్ డ్రెస్ వాడి వాడి కలర్ అలా అయిపోయిందిలే. అయ్యో, ఏసీ లేదు. వేరే ట్రయల్ రూమ్ ఉందా? దిస్ ఇస్ బెటర్. ఏమైంది? ఏమైంది అలా అరిచినావు? మాది అందు వీడియో తీస్తుంది. ఏరా, నాది భార్యది వీడియో తీస్తావు? ఉండండి సార్, నేను తీలేదు సార్. అయినా మీది వైఫ్ ని ఎవరు చూస్తారు? తీస్తే ఏంటి, మాకి ఏమి తక్కువ? మీది తక్కువ కాదు మేడం, నేను ఈ అమ్మాయి అనుకోని కెమెరా పెట్టాను సార్. ఏంటి, నా వీడియో తీయాలనుకున్నావా? ఏంటలా చూస్తున్నావు? నీకు నన్ను పీకడానికి రీజన్ ఏమీ లేదు. ఏరా, నీ ఓనర్ పాత డ్రెస్ ని కొత్త స్టైల్ అని కమ్లకిస్తావా? ఈ డ్రెస్ నాది. ఆగు. ఏరా, నాది డ్రెస్ ఆ అమ్మాయికి ఇస్తావు? కొట్టండి, చంపండి, కొట్టండి. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కబోల రోగి రవి సెగోలా గారు. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ రోగం? ఆ ఛాన్స్ నాకెందుకు, రుక్మిణి జవాకుల గారికి ఇచ్చేయండి. దీనిని
మూలికా వైద్యంలో కందమొహం అంటారు. ఈ జబ్బు చేసిన వారికి గోమూత్రంలో కాకరకాయ రసం కలిపి గన్నేరు పప్పు ట్యాపింగ్ లా వేసి రోజుకు 3 సార్లు తాగిస్తే పూర్తిగా తగ్గిపోతుంది. 3 సార్లు ఎందుకు, ఒక్కసారి తాగితే పైకి పోతాడు. ఈ రోగం వచ్చినోళ్ళు ఎట్టాగే అర్థం లేకుండా వాగెత్తా ఉంటారు. అప్పుడు మూతి మీద ఒక సొరకేయాలి. ఇప్పుడు దెమ్మ చూపిస్తారా ఏంటి? వామ్మో! చూసారుగా, ట్రీట్మెంట్ పేరు చెప్పగాని అవసరమైన సామాగ్రి తెచ్చుకోవడానికి బజారుకి ఇలా పారిపోయాడు. ఇంతటితో ఈ రోజు మీ ఆరోగ్యమే మా భాగ్యం కార్యక్రమం ఓవర్. నమస్తే. నమస్కారం. ఈ ప్రోగ్రాం అయ్యేలోపు మన ప్రాణాలు తోడెత్తాడు. అది నెక్స్ట్ ప్రోగ్రామ్ కి గ్యాప్ వస్తే చాలు తిండి మీద పడిపోవడమేనా? మేము చూసుకుంటాం కదా. ఈడే పెద్ద డబ్బాగా. హలో, ఛీ, హా? ఛీ. అలాగా? అవునా? నిజమా? ఏంటి సార్, ఇంట్లో ఎవరైనా పోయారా? పోలేదయ్యా, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి యాంకర్ మానేసింది. ఛ, ఏ ఆరోగ్యం బాగలేదా? కాదయ్యా, నెక్స్ట్ ప్రోగ్రామే డబ్బా అని మానేసింది. ఛ, 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 ఛ. ఛ, 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 ఛ. ఇప్పటికిప్పుడు ఇంకో యాంకర్ అంటే ఎక్కడ దొరుకుతుంది? నేనా? ఇప్పుడే కదా రంపో ప్రోగ్రామ్స్ చేసినాను. నా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. కాన్సంట్రేషన్ ఉంటాయి కదా ఫీల్ అవ్వడానికి. ఏంటి? ఆ, అదే 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 అదే. ఇప్పుడు ఇందాక ప్రోగ్రామ్ చూసిన ఆడియన్స్ అందరూ కూడాను ఐసీయూ, రెడీ ఫర్ డెత్, ఎమర్జెన్సీ వార్డుల్లో ఎక్సెట్రా ఎక్సెట్రా ఆడియన్స్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ చూసిన ఆడియన్స్ ఎవరు ఈ ప్రోగ్రామ్ చూడరు అని చెప్తున్నాను. ఓ, అలాగా? ఉమ్, ఉమ్, ఉమ్. అయితే ఇదేం ప్రోగ్రాం రంపంగారు? పశువుల పెంపకం. ఇప్పుడు పిడకలు ఎలా చేయాలి, మరి చిట్టు, తౌడు ఇవన్నీ కూడా ఆవులకి గేదెలకి ఏ టైమింగ్ లో పెట్టాలి, ఏ టైమింగ్ లో పెడితే ఎంత బలిష్టంగా ఉంటాయి, ఇలాంటి టిప్స్ అన్నమాట. మరి నా యాంకరింగ్ చేస్తే అదంతా చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. కదా కదా? నేనా? నా. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది ఏమో. ఎక్కడుంది? అదిగో అక్కడుంది చూడు. ఏ జ్యోతి, ఇక్కడున్నావేంటి నువ్వు? నీకోసం ఎంత వెతికావో తెలుసా మేము. అయినా ఏంటి ఇదంతా? కోపం. నువ్వు కోపంగా ఉన్నావని తెలియడానికి ఇలా పేపర్లు తినేయాలా? నాను తింటున్న పేపర్ల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నాకు జరిగిన అవమానం గురించి ఆలోచించట్లేదు. ఏంటో అంత అవమానం? నిన్నాడొకడు 1 గంట సేపు నన్ను ఆడిషన్ చేసి అవసరం లేదు అవతలకి పంపన్నాడే. అంత టైం ఎందుకు తీసుకున్నాడే? నానంత సీరియస్ గా చెప్తా ఉంటే మీకు జోక్ గా ఉందే. అదేంటనే నువ్వు సీరియస్ గా చెప్తుంటే మాకు నవ్వొస్తుంది. నువ్వు నవ్వేసి మేము ఏడుస్తాము. ఆర్టిస్ట్ కు ఉండాల్సిన లక్షణం అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సీరియస్ గా ఈ పేపర్ చించావు కదా. ఇదేంటి? భలే ఉంది. అరే అబ్బా, కామెడీగా దీనికి డిజైన్ వచ్చింది. దేవత. అర్జెంట్ గా దీనికి పేరు పెట్టాలి. ఏం పెడదాం? ఏం పేరు పెడదాం?
చేసింది కాబట్టి దీనికి పేపర్ ఫ్రాక్ అని పేరు పెడదాం. ఏంటి నాను సైలెంట్ గా ఉన్నాను చెప్పేసి సెటైర్లు ఎత్తన్నారా? నాను గాని వైలెంట్ అయితే మీరు పేషెంట్లు అయిపోతారు. మూసుకోండి. నిన్న జరిగిన అవమాన భారానికి నానొక డిసైడ్ అయిపోనాను. అవమానం భరించలేక అన్ని సర్దుకొని ఊరిపోతావా? వెళ్ళిపోవే ప్లీజే, వెళ్ళవే. ఓహో, నన్నెప్పుడెప్పుడు పంపించేద్దామా అని రెడీగా ఉండారన్నమాట. ఒక్కసారి దిగాక వెనకడిగేసే వంశం కాదే మాది. అందుకే ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళు. ఆ తర్వాత మన ఊరు బస్ వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపో. కామెడియా? నాను ఫిక్స్ అయింది అది కాదే. నా సినిమా నానే తీసుకుంటాను. ఏదో నా జడ నేనే వేసుకుంటానన్నంత ఈజీగా చెప్తున్నావేంటే? అసలు సినిమా అంటే ఏమనుకున్నావే నువ్వు? ఖర్చు పెట్టేవాడు కావాలి, కథ చెప్పేవాడు కావాలి, హీరోల కటింగ్ ఇచ్చేవాడు కావాలి, అండ్ నాలా డ్రెస్సెస్ డిజైన్ చేసే డిజైనర్ కావాలి. సెట్స్ వేయాలి, ఫైట్స్ చేయాలి, రైట్స్ తీసుకోవాలి. ఓ, కట్టు సెట్టు ఉండడానికి నాను చేసేది మెయిన్ ఫిల్మ్ కాదు, షార్ట్ ఫిల్మ్ పర్ యూట్యూబ్. అంటే షార్ట్ ఫిల్మ్ తీసి షార్ట్ కట్ లో హీరోయిన్ అయిపోదాం అనుకున్నావా? ఎస్. ఫస్ట్ మనకు డమ్మీ డైరెక్టర్ కావాలి. డమ్మీ డైరెక్టరా? డమ్మీకి మమ్మీలా ఉంటాడు మరి జోగిగాడు. ఫస్ట్ మనకు డమ్మీ డైరెక్టర్ కావాలి. డమ్మీ డైరెక్టరా? డమ్మీకి మమ్మీలా ఉంటాడు మరి జోగిగాడు. వాడే కరెక్ట్. కరెక్టే. కానీ ఆడికి డైరెక్షన్ గురించి ఏంటి తెలుసు? చూడటానికి వాడు జోకర్లా ఉంటాడు గాని పూర్వాశ్రమంలో వాడు పెద్ద నాటకాలు రాయడు. అవును, కానీ వాడు ఒప్పుకుంటాడంటావా? నువ్వు చెప్తే ఒప్పుకుంటాడు. మన్నో, ఒరే మన్నో. హలో, మన్ను కాదండి, నా పేరు మనోహర్. నేను చెప్పింది నీ పేరు గురించి కాదురా, నీ బుర్ర గురించి. అవునా? వానర్ గారు? బానరేంట్రా, ఓనర్. నేను చెప్పింది కూడా మీ పేరు గురించి కాదు, మీ బుద్ధి గురించి. మా బుజ్జి కదా, ప్లీజ్ దీనికోసం నన్ను వెళ్ళనే ప్లీజ్ 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 అడగవే. ప్లీజ్ ప్లీజ్ జోగి. నువ్వు అలా ఊగి జోగి అంటుంటే నాకు మ్యాగీ తిన్నంత ఆనందంగా ఉంది తెలుసా? ఈడు బ్యాన్ చేసింది బయట పడేసింది తప్ప ఫెస్ట్ గా ఏం తిండనుకుంటా. జోగి, నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి, చేస్తావా?
చెప్పు ఏం చేయమంటావు? సముద్రం లోపలికెళ్ళి మట్టి తీసుకురమ్మంటావా, లేక శవాల దగ్గరికెళ్ళి నిమ్మకాయ జ్యూస్ తెమ్మంటావా, లేదా నా తల తీసేసి మొండంతో డాన్స్ చేయమంటావా? చెప్పు ఏం చేయాలి? వైలెంట్ వద్దు రాజా. నీ టాలెంట్ ఉపయోగించి మా జ్యోతి కోసం డైరెక్షన్ చేయి చాలు. అటెళ్తే అమీర్పేట వస్తుంది, ఇటెళ్తే మూసాపేట వస్తుంది, అటెళ్తే కొత్తపేట వస్తుంది. నా డైరెక్షన్ లో కొడితే హార్ట్ అటాక్ వస్తాది. నా అని చెప్పేది ఆ డైరెక్షన్ కాదు, స్టార్ట్ కెమెరా యాక్షన్. ఆ డైరెక్షనా? జరుగు. జోగి నా కోసం ప్లీజ్.